హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ అడ్వకేట్ పార్వతి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. పార్వతి గారు, మనం బయట ఎక్కడైనా చూస్తే గనక కొంతమంది ఏంటంటే వరకట్నంతో వేధించే వాళ్ళు వాళ్ళని తీసుకెళ్లి జైల్లో వేస్తూ ఉంటారు, లేదంటే ఏదైనా నేరాలు చేసే వాళ్ళని జైల్లో వేస్తుంటారు. కానీ వాళ్ళు 2 daysకే మళ్ళీ బయట కనిపిస్తూ ఉంటారు. అంటే అదేంటి అని అడిగితేనేమో బెయిల్ ఇచ్చేసారు, బెయిల్ వచ్చేసింది అంటుంటారు. అసలు ఈ బెయిల్ ప్రాసెస్ ఏంటండి? ఎస్ మా, మీరు చెప్పింది అక్షరాల సత్యం. జనరల్గా వరకట్న వేధింపుల కేసెస్లో కానివ్వండి, ఇతర కొన్ని కేసెస్లో కానివ్వండి, పాపం మహిళలు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళని రిమాండ్కి పంపిస్తున్నారు. నిందితులను పంపించాక విదిన్ 2 days బయటకు వస్తున్నారు. వీళ్ళు ఏమంటుంటారంటే, అయ్యో వెంటనే బయటకు వచ్చేసాడు మేడం, ఎట్లా మళ్ళా ఇంతేనా, మరి చట్టం మీకు ఇంతే చెప్తుందా, అంత పెద్ద నేరం చేసి వెళ్ళాడు, 2 రోజులు జైల్లో ఉన్నాడండి అని అంటుంటారు. జనరల్గా అంటే ఏంటంటే లక్ష్మి గారు చెప్పాలంటే, మనకు ఈ నేరాలు అనేవి ఉన్నాయి. చాలా నేరాలు ఉన్నప్పుడు ఒక్కొక్క నేరాన్ని అనుసరించి వాళ్ళపైన కేసు పెట్టామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 498 of IPC అంటే వరకట్నపు వేధింపులు అత్తింటి నుండి కానివ్వండి, భర్త నుండి కానివ్వండి. ఈ నేరాలు ఎట్లా క్లాసిఫై చేశారంటే మన చట్టంలో బెయిలబుల్ నేరాలు, నాన్ బెయిలబుల్ నేరాలు అని అంటారనమాట. బెయిలబుల్, నాన్ బెయిలబుల్. బెయిలబుల్ నేరాలంటే రిమాండ్కి పంపకుండా, అంటే మన సామాన్య పరిభాషలో జైలుకి పంపకుండా వెంటనే బెయిల్ ఇచ్చేసేటటువంటి నేరాలు కొన్ని ఉంటాయి. రిమాండ్కి పంపించిన తర్వాత బెయిల్ ఇచ్చేటటువంటి నేరాలు కొన్ని ఉంటాయి. అంటే కొంతకాలం రిమాండ్ చేసిన తర్వాత బెయిల్ ఇచ్చేటటువంటి నేరాలు కొన్ని ఉంటాయి అన్నమాట. అంటే ఆ నేరం యొక్క సివియారిటీని బట్టి ఈ రకంగా క్లాసిఫికేషన్ జరిగింది. కొన్ని చిన్న చితక నేరాలు ఉంటాయి, ఏదో చిన్నగా కొట్టుకోవడం కానివ్వండి, చిన్న చిన్న గాయాలయ్యాక పోట్లాడుకోవడం కానివ్వండి, చిన్న చిన్న చైన్ స్నాచింగ్ ప్రయత్నాలు చేయడం కానివ్వండి, చిన్న మైనర్ యాక్సిడెంట్స్ చేయడం కానివ్వండి, ఇలాంటి కొన్ని నేరాలు ఉంటాయి. ఆ నేరాలకు శిక్షలు చాలా తక్కువగా పడతాయి అన్నమాట. అలా కాకుండా హత్యలు చేసినా, లేకపోతే హత్యకు ప్రేరేపించినా, లేకుంటే వరకట్న హింసలకు చేసిన, వరకట్న పరంగా హింసించి ఆవిడ చనిపోయే పరిస్థితులు కల్పించిన, మర్డర్స్ చేసిన, పెద్ద ఎత్తున చీటింగ్లు చేసిన, పెద్ద ఎత్తున అమ్మాయిని మొలెస్టేషన్ ప్రయత్నాలు చేసిన, రేప్ చేసిన, ఈ నేరాలన్నీ కూడా చాలా తీవ్రమైన నేరాలు. వీటికి చూస్తే దాదాపు అన్నిటికీ కూడా 10 సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష పడేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే IPC చట్టం ప్రకారము 10 ఏళ్ల కన్నా ఎక్కువ శిక్ష పడేటటువంటి నేరాలన్నీ కూడా నాన్ బెయిలబుల్ నేరాలు. సత్వరమే వాటికి బెయిల్ ఇవ్వకూడదు అని చెప్పారు. ఈ చిన్న చితక నేరాలు 1 సంవత్సరము, 6 నెలలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు శిక్షలు విధించబడే నేరాలు అయితే అవి బెయిలబుల్ నేరాలు. వాటికి వెంటనే బెయిల్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అదొక ఆస్పెక్ట్. మరి బెయిల్ మీద బయటకు వచ్చారంటే అసలు బెయిల్ మీద జ్యుడిషియల్ రిమాండ్ అంటారు ఈ జైలుకు పంపే చర్యను. జ్యుడిషియల్ రిమాండ్ చేసినప్పుడు ఏంటంటే మనకు ఉండేటటువంటి ప్రాథమిక హక్కులు హరించబడతాయి. ఒక వ్యక్తిని బలవంతంగా జైల్లో నిర్బంధించడం అంటే మనందరికి కూడా జీవించే హక్కు ఉంది, పర్సనల్ లిబర్టీ ఉంది, స్వేచ్ఛగా బ్రతికేటటువంటి హక్కు సమాజంలో ఉంది. మన స్వేచ్ఛకు అంతరాయం కలుగుతుంది, మన జీవించేటటువంటి హక్కుకు భంగం వాటిల్లుతుంది. ఎవరి జీవించే హక్కుకు కూడా భంగం వాటిల్లే పరిస్థితులు కల్పించకూడదు. అతను నేరం చేసినట్లుగా రుజువు అయ్యేటంత వరకు. ఇక్కడ ఒక ఆస్పెక్ట్ ఆలోచించాలమ్మా. అతని పైన నిందితుడిగా ముద్రపడింది. నిందితుడు అంటే ఏంటి? నింద పడింది, ఆ నేరం చేశాడని చెప్పేసి నింద పడింది. నిందితుడు వేరే, నేరస్తుడు వేరే. నేరస్తుడు ఎప్పుడవుతారు? కోర్టులో విచారణ జరిగి అతడు ఆ నేరం చేశాడని చెప్పేసి రుజువయ్యి అతనికి శిక్ష పడినప్పుడు అతడు నేరస్తుడు అవుతాడనమాట. అంతవరకు కూడా ఇతన్ని నిందితుడే అని అంటారు. కాబట్టి నిందితుడి యొక్క స్వేచ్ఛకు కూడా మనము భంగము వాటిల్లేలాగా ప్రవర్తించకూడదు అనేటటువంటి ఉద్దేశంతో కొంతకాలం రిమాండ్కి పంపించి తర్వాత అతనికి బెయిల్ ఇవ్వవచ్చు అని చెప్పడం జరిగింది. బెయిల్ అంటే నిర్బంధం నుండి బయటికి రావడాన్ని బెయిల్ అంటారు. అంటే కోర్టు నిర్బంధం నుండి కానివ్వండి, పోలీసుల నిర్బంధం నుండి కానివ్వండి, అట్లాగే జైలు నిర్బంధం నుండి కానివ్వండి, బయటికి రావడాన్ని బెయిల్ అని చెప్పేసి అంటారు. ఇది ప్రతి ఒక్కరి హక్కు కూడా మనము అనుకోవాలన్నమాట. ఇందాక చెప్పినట్లు నాన్ బెయిలబుల్ కేసెస్ ఉన్నాయి అనుకుందాం. మరి నాన్ బెయిలబుల్ కేసెస్ ఉన్నప్పుడు మరి ఒక వ్యక్తిని పోలీసులు వాళ్ళు FIR అయిన తర్వాత కోర్టు ముందు హాజరుపరుస్తారు. FIRలో ఇతని నేరం చేశాడా లేదా అని చెప్పేసి చిన్న ప్రైమా ఫేసి ఎవిడెన్స్ చూస్తారు, చిన్న విచారణ జరుపుతారు, ఎంక్వైరీ జరుపుతారు. ఎంక్వైరీ జరిపిన తర్వాత ఇంత శిక్ష పడేటటువంటి ఇతను నేరం చేశాడని భావించి కోర్టు వారి ముందు హాజరుపరిచినప్పుడు కోర్టు వాళ్ళు అతన్ని రిమాండ్కి పంపిస్తారు. రిమాండ్ అంటే జ్యుడిషియల్ రిమాండ్, అంటే జైలుకు పంపిస్తారనమాట. పంపించిన తర్వాత అతను ఇంకా నిందితుడే, నేరస్తుడు కాదు. మరి ఎప్పుడు బయటికి రావాలి అన్నది మనకు క్వశ్చన్ అవుతుంది. జనరల్ కేసెస్లో అయితేనమ్మా ఈ పోలీసులు ఇతన్ని రిమాండ్ చేసిన తర్వాత ఆ FIR చేసిన డేట్ నుంచి 60 రోజుల లోపల ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. ఛార్జ్ షీట్ అంటే ఇతని గురించి ఎవిడెన్స్ మొత్తం సేకరించి
క్షుణ్ణంగా విచారణ జరిపి ఇతను నిజంగా ఈ నేరం చేశాడు, దీనికి తగినటువంటి సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయి అని చెప్పేసేసి అవన్నీ కూడా పొందుపరిచి ఛార్జ్ షీట్ కోర్టులో దాఖలు చేసినప్పుడు అప్పుడు ఆ కేసు కోర్టులో విచారణకు వస్తుందన్నమాట. 60 days లోపల పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. ఆ 60 days లోపల ఫైల్ చేయని పక్షంలో ఆ రిమాండ్ చేయబడ్డటువంటి ఖైదీ వెంటనే బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. దీంట్లో ఇంకొక విషయం ఏం చెప్పారంటే, చిన్న చిన్న నేరాల్లో ఛార్జ్ షీట్ ఏమో 60 రోజుల లోపల వేయాలి. అంటే మెజిస్ట్రేట్ కోర్టు విచారించేటటువంటి నేరాల్లో 60 రోజుల లోపల ఛార్జ్ షీట్ వేయాలి. అవి కాకుండా చాలా పెద్ద నేరాలు, మర్డర్స్ అలాంటి నేరాలు ఉన్నప్పుడు 90 రోజుల లోపల ఛార్జ్ షీట్ వేయాలన్నమాట. ఈ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత నిందితుడు బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. మరి 60 రోజులు ఉండాలా 90 రోజులు ఉండాలా లోపల డౌట్ వస్తుంది. అన్ని రోజులు కూడా ఉండక్కర్లేదు. ఎందుకంటే మెజిస్ట్రేట్ గారికి కానివ్వండి, జడ్జి గారికి కానివ్వండి, అతనిని బెయిల్ మీద బయటికి విడిపించేటటువంటి విచక్షణాధికారాలు ఉన్నాయన్నమాట. ఇన్హెరెంట్ పవర్స్ అని చెప్పేసి అంటారు, ఆ పవర్స్ ఉన్నాయి. మరి ఏ రకంగా అతన్ని బయటికి రప్పించాలి అన్నప్పుడు మనం బెయిల్ పిటిషన్ వేసుకుంటాం. బెయిల్ పిటిషన్ వేసుకున్న తర్వాత అసలు ఏమని చెప్తారంటే, ఇతను దేశం వదిలి బయటికి వెళ్ళడు, బయటికి వచ్చిన తర్వాత సాక్షులను అతడు ప్రభావం చేయడు, తర్వాత ఎవరైతే ఇతన్ని జైలుకు పంపించారో వాళ్ళపైన ఏ రకమైన ప్రతిఘటనలు, వాళ్ళకు అపకారం చేసేటటువంటి పనులు చేయడని చెప్పేసేసి షూరిటీ ఇచ్చి, తర్వాత స్వయం పూచికత్తులు కొన్ని కేసెస్లో ఇచ్చి షూరిటీ బాండ్స్ ఇచ్చి, అంటే కొంత డబ్బును అక్కడ బాండ్స్ రూపైన జమ చేయడం అనమాట. చేసిన తర్వాత కోర్టు అతనికి బెయిల్ రిలీజ్ ఆర్డర్ ఇస్తుందన్నమాట. అంటే దీని అర్థం ఏంటంటే అమ్మ, సామాన్యంగా అర్థం కావాలంటే, అతడు నేరం చేశాడు కాబట్టి, నేరం చేశాడని అభియోగాలు ఉన్నాయి కాబట్టి బెయిల్ మీద లోపలికి పంపించేశాం, అరెస్ట్ చేసి లోపలికి పంపించేశాం. మరి బయటికి రావాలి అంటే అతను బయటికి వచ్చిన తర్వాత కూడా ఆ కేసు విచారణకు అతడు కోఆపరేట్ చేస్తాడని చెప్పేసి అర్థం. కొంతమంది బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత పారిపోయి మళ్ళీ కేసు వస్తుంది కోర్టులో హీరింగ్కి, అవి రాకుండా ఎగ్గొడుతుంటారనమాట. అందుకని వీళ్ళ దగ్గర కొన్ని పూచికత్తులు, కొన్ని బాండ్లు తీసుకొని, కొన్ని కండిషన్స్ పెట్టుకొని బెయిల్ ఇస్తుంటారనమాట. కాబట్టి బెయిల్ అనగానే, రిమాండ్ అనగానే అతనికి జీవితాంతము ఆ కేసు తేలేటంత వరకు జైల్లో ఉండాలని అర్థం కానే కాదు. నాన్ బెయిలబుల్ కేసెస్లో మాత్రమే రిమాండ్ చేస్తున్నారు. రిమాండ్ చేసిన తర్వాత బెయిల్ పిటిషన్ వేసుకుంటే వాళ్ళు పెట్టినటువంటి కండిషన్స్కు జడ్జి సాటిస్ఫై అవుతే తక్షణం బెయిల్ గ్రాంట్ చేస్తున్నారు. ఇంకా బెయిలబుల్ కేసెస్లో అయితే రిమాండ్కి పంపే అవకాశం లేదు. జడ్జి గారి ముందు హాజరుపరుస్తారు, వెంటనే పిటిషన్ వేసుకుంటారు, వెంటనే పర్సనల్ బాండ్ మీద కానివ్వండి లేదా షూరిటీ మీద కానివ్వండి బయటకు పంపించేటటువంటి అవకాశం కల్పించబడింది. పార్వతి గారు, ఎవరికైనా ఒకరికి బెయిల్ ఇచ్చారనుకోండి, సో వాళ్ళకి ముందుగానే కోర్టు వాళ్ళు విధించినటువంటి శిక్ష ఒక 1 year ఉందనుకోండి, అంటే బెయిల్ అనేది ఒక 1 year వరకు కొనసాగించుకుంటే ఆ శిక్ష వరకు కూడా కొనసాగించుకుంటా ఇది ఇంకా రద్దయిపోయినట్లేనా? లేదమ్మా, బెయిల్ అంటే శిక్ష కాదు. బెయిల్ అంటే ఏంటంటే, బెయిల్ ప్రకారం మనం బయటికి ఎవరైనా ఒక వ్యక్తి బయటకు వచ్చేసిన తర్వాత ఒక 1 year వరకు ఆ బెయిల్ ని అలాగా కొనసాగించుకుంటూ ఉంటే ఇంకా అసలు జైలు శిక్ష పడకుండా. అర్థమైంది. ఏంటంటే బెయిల్ తర్వాత బెయిల్ కు ఇంత టైం ఉండదండి. 1 year వరకే బెయిల్, 2 years వరకే బెయిల్ అని ఉండదన్నమాట. బెయిల్ మీద ఒక్కసారి బయటకు వచ్చాడంటే ఆ కేసు తేలాలి, ఆ కేసు విచారణకు కోర్టు వారి ముందు రావాలి. కోర్టు వారికి ముందుకు వచ్చి దాంట్లో అతడు నేరం చేశాడని చెప్పేసి ప్రూవ్ అయినప్పుడు మాత్రమే జైలు శిక్ష యాజ్ పర్ దట్ యాక్ట్, ఏ చట్ట ప్రకారం అరెస్ట్ అయ్యాడో, ఏ ఐపీసీ చట్టం ప్రకారం అరెస్ట్ అయ్యాడో దాని ప్రకారం అతడికి శిక్ష పడుతుంది అనమాట. అంటే బెయిల్ అంటే 1 year వరకే బెయిల్ అని కాదు, ఆ కేసు తేలేటంత వరకు బెయిల్. అట్లా అనమాట. కేసు తేలి ఇతను నిజంగా నేరం చేశాడా, నేరం చేయలేదా అన్న విషయం తేలాలి. ఒకవేళ నేరం చేయలేదని అతన్ని వదిలిపెట్టినప్పుడు అంతటితో అవన్నీ కూడా ఆగిపోతాయి. నేరం చేశాడని చెప్పేసి ప్రూవ్ అయినప్పుడు జడ్జి గారు మరి ఆ నేరానికి ఎంత శిక్ష విధిస్తారో అంత శిక్ష అతనికి విధించబడుతుంది. అప్పుడు వెంటనే అతను రిమాండ్కు, అంటే జ్యుడిషియల్ రిమాండ్కు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో మరి పార్వతి గారు, బెయిల్ తీసుకోవాలంటే కనుక అసలు ఎలాంటి ఆధారాలు మనం కోర్టులో సబ్మిట్ చేయాల్సి ఉంటుందంటారు? బెయిల్ తీసుకోవాలంటే అమ్మా ఏం చేయాలంటే, ఇతను మీరు బెయిల్ గ్రాంట్ చేస్తే ఇతను బయటకు వచ్చిన తర్వాత ఈ కేసు ఎప్పుడైతే విచారణకు వస్తుందో ప్రతి ఒక్క వాయిదాకు కూడా హాజరవుతాడు అని హామీ ఇవ్వాలి. ఓకేనా? మరి ఒక కేసు పెట్టినప్పుడు ఆ కేసుకు కొంతమంది సాక్షులు ఉంటారు కదండి, మరి కొంతమంది బయటకు వచ్చిన తర్వాత ఆ సాక్షులు బెదిరిస్తారు. నువ్వు నాకు అగైనిస్ట్ గా సాక్ష్యం చెప్తున్నావు కదా కోర్టు ముందు, నిన్ను చంపేస్తానో నీ అంతం చూస్తానో బెదిరిస్తుంటారనమాట. అప్పుడు బెదిరిపోయి సాక్షులు రానప్పుడు కేసు వీగిపోతుంది. అందుకని సాక్షులను బెదిరించడు అని ఒక కండిషన్ పెడతారు. తర్వాత దేశం వదిలిపెట్టి పారిపోడు, అంటే అక్కడే ఉండాలన్నమాట. ఏ కోర్టు జ్యూరిస్డిక్షన్ లో కేసు ఉంటుందో అక్కడే ఉండి ప్రతి వాయిదాకు కూడా హాజరవుతాను, సాక్షులను బెదిరించను, కేసును తారుమారు చేయను,
దేశం వదిలిపెట్టి పారిపోనని చెప్పేసి ఇన్ని కండిషన్స్ పెడతారు. ఈ కండిషన్స్తో పాటు కోర్టు వాళ్ళు ఎన్ని రూపాయల బాండ్స్ కట్టమంటారో అన్ని రూపాయల బాండ్స్ కట్టి ఒక జామీందారుని తీసుకొని వచ్చి అతను ఆ వాటి మీద ఆ బెయిల్ మీద ఆ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఏ నేరం చేసిన వాళ్ళకైనా సరే సేమ్ ఇదే వర్తిస్తుంది కదండి. ఏ నేరం చేసిన వాళ్ళకైనా కూడా నాన్ బెయిలబుల్ నేరాలు చేసిన వాళ్ళందరికీ కూడా ఇదే ప్రాసెస్ ఉంటుంది. బెయిలబుల్ నేరాలు చేసిన వాళ్ళకి మాత్రం జస్ట్ కోర్టు ముందు హాజరై పిటిషన్ వేసుకొని వెంటనే షూరిటీ కట్టేసేసి వెంటనే పోవచ్చు. అంటే ఏంటంటే జ్యుడిషియల్ రిమాండ్కు వీళ్ళు వెళ్ళరు, అంటే కారాగారానికి వెళ్ళరు అనమాట. అది తేడా దీనికి దానికి. సో థ్యాంక్ యూ సో మచ్ పార్వతి గారు, చాలా చక్కగా వివరించారు. మా ప్రేక్షకులకి ధన్యవాదాలు. వెల్కమ్. సో మరి చాలా చక్కగా వివరించారు వీటన్నిటి గురించి కూడా పార్వతి గారు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.